వ్యక్తుల విషయంలో కొంచెం మెళకువగా ఉండాలి. మీరు ఏ ప్రశ్న అడిగినా టక్కన సమాధానం చెప్పగలగ సమర్థుడు, యోధుడు, ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశాలి గారు ఒక్కడేనండి. ఇప్పటి వరకు ఎవరు లేరండి అలాంటి వాడు, పుట్టడండి కాదా. ప్రపంచంలో ఆయనను మించినోడు మరొకడు లేడండి, ఆయనను మించినోడు మరొకడు లేడు. అన్బీటబుల్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జయశాలి. అన్బీటబుల్ పర్సన్ అండి. ఇప్పటి వరకు ఎవడు ఆయన ముందు నిలబడిన వాడు లేడు. ఆయన బ్రతికున్నంత కాలం మరొకడు పుట్టడు. అంత గొప్పవాడండి జయశాలి గారు. అంటే ఎవరిని నమ్మాలి, నేను ఎవరిని నమ్మాలి, ఎవరికి తెలుసు బైబిల్ అని నిజంగా ఏడిస్తే అప్పుడు ఒక మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది. అదే జయశాలి సింహ గర్జన. అది చదివిన తరువాత ఇదా బైబిల్ అంటే. స్వస్థత జరుగుతుందనే ఎవడైనా మేసమన్న మగాడుంటే తీసుకురండి, మీ అందరు ఎదురుగుండా అతని కాళ్ళ కిందలు దూరిపోతాను. నేను చేస్తే చెయ్యకపోతే తొక్కేస్తాను. ఇదే వేదిక మీద మేమిద్దరం కూర్చుంటాం, నా ఎదురుగా చేయమనండి. అతనే కాదు, ఎవరైనా సరే ఇలాంటి చీప్ ట్రిక్స్ చేసేవారు ఎవరైనా సరే చేయమనండి. దేవుని పరిశుద్ధాత్మ వరాలు ఇవ్వటం మానేశాడు. కుంటివాడికి కాళ్ళు ఇవ్వలేవు, గుడ్డువాడికి కన్ను ఇవ్వలేవు, మరణించిన వాడిని లేపలేవు. వీళ్ళెవ్వరి పరిచర్యల్లో కూడా గుడ్డోడికి కళ్ళు వచ్చినట్టు, కుంటోడికి కాళ్ళు వచ్చినట్టు, లేదా చచ్చిపోయినోడు వెంటనే బతికినట్టు ఆ నమూనా ప్రకారం మీరు చేసింది ఏమైనా ఉంటే చూపియండి. ఏమంటే బైబిల్లో జ్యేష్ఠ కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు అయినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. సమర్థుడు, యోధుడు, ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశాలి గారు ఒక్కడేనండి. ఇప్పటి వరకు ఎవరు లేరండి అలాంటి వాడు, పుట్టడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? అతని తమ్ముడు. సమర్థుడు, యోధుడు, ప్రపంచంలో ఒకే ఒక్కడు వన్ అండ్ ఓన్లీ జయశాలి గారు ఒక్కడేనండి. ఇప్పటి వరకు ఎవరు లేరండి అలాంటి వాడు, పుట్టడండి. నా తండ్రి ఎవరినైతే ప్రేమిస్తాడో ఆయన కుమారుడుగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు. కుమారుడుగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు. మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది. అదే జయశాలి సింహ గర్జన. కుమారుడుగా నేను, మా తమ్ముడైన పరిశుద్ధాత్ముడు. మహా అద్భుతమైన గ్రంథం నా చేతులకు వచ్చింది. అదే జయశాలి సింహ గర్జన. పరిశుద్ధాత్మ యేసు తమ్ముడే, యెహోవా తండ్రి యేసు తన కొడుకే, పరిశుద్ధాత్మ యేసు తమ్ముడే. సర్పబీజమున మిడనాగు పుట్టును, దాని ఫలం ఎగురు సర్పం అని మొన్నటిదాకా తల్లి సర్పం మొసలు కొట్టింది. ఇప్పుడు ఆ తల్లి సర్పం మొసలదైంది. ఇప్పుడు పిల్ల సర్పాలు బయలుదేరినాయి. దేవునికి స్తోత్రం. ఈ పిల్ల సర్పాలు బయలుదేరి తల్లి సర్పాన్ని మించిపోయినాయి. వీళ్ళ బోధలు రకరకాల బోధలు. ప్రార్థన అవసరం లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు పెద్ద దేవుడు, యేసు ప్రభు చిన్న దేవుడు. స్టార్టింగ్లో అయితే అసలు యేసు దేవుడు కాదని బోధించారు. జనం అంతా తన్నబోయేసరికి యేసు ప్రభు కూడా దేవుడు, చిన్న దేవుడు అని మొదలు పెట్టారు. పరిశుద్ధాత్మ అభిషేకం లేదు, ఆత్మ కృపావరాలు లేవు, అప్పట్లోనే ఆగిపోయాయి. ఒకప్పుడు మా దేవుడు పవర్ఫుల్ కానీ ఇప్పుడు సరికైపోయిందని చెబుతుంటారు. ఇలా దిక్కుమాలిన బోధలు. పౌలు శరీరంలో ఉన్న ముళ్ళు వ్యభిచార పాపమని, 666 ముద్ర దేవుని ముద్ర అని, యేసుక్రీస్తు రెండవ రాకడ అయిపోయిందని, ఇప్పుడు జరుగుతుంది 1000 ఏళ్ల పాలనని, విగ్రహార్పితం తినొచ్చు ప్రాబ్లమే లేదని, ఇక ఎన్ని రకాల బోధలు, విషబోధలు అన్ని బోధలు తల్లి సర్పం చేసింది. ఇప్పుడు పిల్ల సర్పాల లైన్లోకి వచ్చినాయి. వీళ్ళందరి పని ఒక్కటే, వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలను వెలిగించేటువంటిది ఏముండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. వీడెళ్ళి సువార్త చెప్పి 4 ఆత్మలు రక్షించి 4 జీవితాలను వెలిగించేటువంటిది ఏముండదు. ఆల్రెడీ కష్టపడి సువార్త చెప్పి ఆత్మల రక్షణలో నడిపిస్తారు చూడు, వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ విషయానికి ఎక్కుతా ఉంటారు. అందుకే చెప్తున్నా, అందరికీ కూడా ఈ విషయంలో స్పష్టత ఉండాలి. ఎలాంటి ఆకులు గల అంజూరపు చెట్లని గుర్తుపట్టి వాటిని అవాయిడ్ చేయాలి. వాళ్ళు విషం చిమ్ముతున్నటువంటి